చూస్తే ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ ఎదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. జూన్ 7 వరకు కస్టడీని సిబిఐ కోర్టు పొడిగించింది. జూన్ 7న కవితపై సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ ఎదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. జూన్ 7 వరకు కస్టడీని సిబిఐ కోర్టు పొడిగించింది. జూన్ 7న కవితపై సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, యామిని ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. జూన్ 7 వరకు కూడా కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ కాసేపటి క్రితం రౌజ్ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక జూన్ 7న సిబిఐ ఈ కేసులో కవితపై ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని కోర్టు ముందు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఉదయం కవితను మొదట కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది మే 10వ తేదీన. ఆ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ సందర్భంగా ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ సంబంధించి కవితతో పాటు గోవాకు చెందిన మరో నలుగురిని సైతం కూడా ఈ రోజు కోర్టు ముందు హాజరుగా మొదట ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారంతా కూడా కోర్టు ముందు హాజరయ్యారు. ఆ కేసును జూలై 3వ తేదీకి వాయిదా వేశారు. ఆ జూలై 3వ తేదీన విచారణ జరుగుతుంది. ప్రధానంగా సిబిఐ కేసులో మాత్రం కస్టడీని కేవలం ఈ నెల 7 వరకు మాత్రమే పొడిగించడం జరిగింది. 7వ తేదీన సిబిఐ కూడా దీనిపైన ఒక ఛార్జ్షీట్ దాఖలు చేయబోతుంది. ఇప్పటి వరకు సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కవిత యొక్క లిక్కర్ పాలసీలో ఆమె పాత్ర ఏందన్న అంశం పైన అటు ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తే సిబిఐ కూడా 7వ తేదీన కవిత యొక్క పాత్ర ఏందన్న అంశంలో కూడా సిబిఐ మరో ఛార్జ్షీట్ దాఖలు చేయబోతుంది. ఈ ఛార్జ్షీట్ లో ఇది సప్లిమెంటరీ ఛార్జ్షీట్ గా పరిగణించాల్సి ఉంటుంది. కవిత పాత్ర ఇందులో ఏ విధంగా ఉందన్న అంశాన్ని కూడా చెప్పబోతున్నాం. మరోవైపు కవిత పైన ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఈ రోజు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే కవిత న్యాయవాది కూడా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 10,000 పేజీలతో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో ప్రధానంగా కవిత 11 మొత్తం లిక్కర్ కేసు 1100 కోట్ల నేరం జరిగిందని కూడా ఛార్జ్షీట్ లో పేర్కొన్నట్టు కూడా మనకు పోస్ట్ ద్వారా అందుతుంది. 192 కోట్ల లాభాలను ఇండస్ పీరియడ్ కూడా పొందిందన్నట్టు దాదాపు 100 కోట్ల ముడుపులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తున్నారు. మొత్తం 292 కోట్లకు సంబంధించిన ఈ స్కామ్ లో అనేక అంశాలు కూడా బయటకు రాబోతుంది. మరి కాసేపట్లో అధికారికంగా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ బయటకు రాబోతుంది. ఆ ఛార్జ్షీట్ లో ఇంకా ఏ అంశాలు ఉన్నాయో కూడా తెలియబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.